వెల్కమ్ బ్యాక్ టు ఆనెస్టీ ట్యూటోరియల్స్ అండి. ఈరోజు మనం జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ప్రశ్నలు తెలుసుకుందాము. ముందుగా మొక్కల్లో అత్యంత క్రియారూపంగా కన్వర్జన్ జరిగే ప్రాంతం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి కాండం. టమాటా రంగుకు కారణం అంటే కెరోటినాయిడ్స్. ట్రకోమా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుంది అంటున్నారు. అది కళ్ళకు సంబంధించినది. క్లమాడియా ట్రకోమాటిస్ దానికి పూర్తిగా. జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజు మనం జరుపుకుంటాము అంటే ఫిబ్రవరి 28, 1928 నుంచి జరుపుకుంటున్నాము. ఇది సివి రామన్ పేరు మీద జరుపుకుంటున్నాము. తర్వాత థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే బెరీ. కిరణజన సంయోగ క్రియకు అవసరమైంది ఏంటి అంటే CO2. తిమింగళం ఏ సమూహ జీవి అంటే క్షీరదాలకు సంబంధించిందనమాట. ఇక్రిసాట్ ఉన్న ప్రదేశం ఏది అంటే ఇది మనందరికీ తెలిసిందే, హైదరాబాద్. పాలల్లోని నీటి శాతాన్ని కొలిచేది ఏంటి అంటే లాక్టోమీటర్. శొంఠి కొమ్ము లేదా జింజర్లో ఆర్థికంగా ఉపయోగపడే భాగం ఏది అంటే వేరు. కాఫీ విత్తనాలలో తినే భాగం దేనిగా ఉపయోగిస్తారు అంటే పరిచ్ఛదము. సరైన సమాధానం. కింది వాటిలో ప్రతి దేహాల ఉత్పత్తికి సంబంధించిన విటమిన్ ఏది అంటే B6 విటమిన్. సిరలాజికల్ పరీక్షల్లో అత్యంత అమూల్యమైనది ఏ ప్రక్రియలో అంటున్నారు. దానికి సరైన సమాధానం వర్గీకరణలో. డయాలసిస్ ప్రక్రియలో రక్త మార్పిడి కోసం ఉపయోగించే నాళాలు ఏ పదార్థాలచే నిర్మితం అంటున్నారు. దానికి పాలిమెనిల్ క్లోరైడ్. ఇవి హెల్త్ వాటిలోనే కాకుండా ప్రాక్టికల్ వాటిలో కూడా వీటిని యూజ్ చేస్తారు. గ్రీన్ హౌస్ అమలు కింది వాటిలో దేనితో వ్యవహరించును అంటే కింది వాతావరణాన్ని చల్లబరచడానికి అనేది సరైన సమాధానం. పేస్ మేకర్ కింది వాటిలో దేనికి సంబంధించినది అంటే గుండెకు సంబంధించినది. ల్యూటిన్ అనేది ఒక పసుపు రంగు వర్ణద్రవ్యం. జీవ సాంకేతిక శాస్త్ర పరిధిలో వాణిజ్య స్థాయిలో మొక్కల గురించి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏది అంటే ఎమిలైజ్. సముద్రపు ఒడ్డులో పెరిగే మొక్కలను ఏమంటారు అంటే ఉప్పు నీటి మొక్కలు. ముత్యాలు కింది వాటిలో దేని నుంచి ఉత్పత్తి అవుతాయంటే మొలస్కా నుంచి. జల నిస్సారణ నాలుక వంటి నోటి భాగాలు దేనిలో కనిపిస్తాయంటే సీతాకోక చిలుకలు. మయోపియా దేనికి సంబంధించినది అంటే కళ్ళకు సంబంధించినది. కోలా రకాలైన సులభమైన అంటే కోకోకోలా లాంటివి ఉన్నాయి కదా, ఇప్పుడు వాటికి పానీయం దేహం కలిగి ఉంటుందంటే ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. మెదడు బరువు ఎంత సుమారుగా అంటున్నారు. దానికి సరైన సమాధానం 1400 గ్రాములు. సుమారుగా 1100 నుంచి 1400 వరకు ఉంటుంది. సుమారుగా అన్నప్పుడు 1400. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే ఎమథాలజీ. సరే ఒరైజా సటైవా అనేది దేని యొక్క శాస్త్రీయ నామం అంటే గోధుమలు, మొక్కజొన్న, వరి, రాగులు ఇలా ఉన్నాయి కదా, వాటికి సరైన ఏంటంటే వరి అనేది సరైన నామం. కాఫీలో కలిపే చికోరి పౌడర్ దేని నుంచి తయారవుతుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అమిలైజ్. వేరు నుంచి తయారవుతుంది. ఆక్సిజన్ లేని వర్ణద్రవ్యం ఏంటి అంటే కెరోటిన్. కిరణజన్య సంయోగ క్రియ ఏ కాంతిలో ఎక్కువ జరుగుతుంది అంటే సూర్యకాంతి, మనందరికీ తెలిసిందే. టమాటా ఏ కుటుంబానికి చెందింది అంటే సోల్నేసి. గ్రీకు భాషలో చిరాల్ దేని సూచిస్తుంది అంటే దానికి సరైన సమాధానం చెయ్యి. ఆల్కలైడ్లకు ఆవశ్యకమైన మూల పదార్థం ఏది అంటే ఫాస్ఫరస్. ప్రాంటోసిల్ అనేది ఒక ప్రోడ్రగ్ విరుగుడు మంద. కృత్రిమంగా సింథటిక్ పెన్సిలిన్ అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డ్రగ్ అది. సర్కమ్ వాల్యుయేషన్ ఘటన దేనివల్ల జరుగుతుందంటే అంతర్గ్రహణం ద్వారా జరుగుతుంది. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించబడు చేప ఏది అంటే దానికి సరైన సమాధానం గ్యాంబూసియా మొజాంబికా అనే దాన్ని వినియోగిస్తారు. బ్యాక్టీరియమైన బాసిల్లస్ తురంజీ యునిసెన్ నుంచి బీటీ జన్యు పంటను మొక్క మార్పిడి చేస్తే
దేనిపై నిరోధ శక్తి చూపిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం ఇన్స్టెక్ట్స్. నెఫ్రాలజీ ఏ అధ్యయన శాస్త్రం అంటే దేని గురించి అధ్యయనం చేస్తుందంటే మూత్రపిండాల గురించి. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగాన్ని పరిగణించవచ్చు అంటే దానికి సరైన సమాధానం ఆహార శృంఖలం. కింది వాటిలో ప్రోటీన్ బ్లాక్స్ నిర్మించేది ఏది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అమైనో యాసిడ్స్. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏది పెరగడం వల్ల సంభవిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వాతావరణంలో CO2 స్థాయి పెరగడం వల్ల జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత స్థితిని సహించే జీవిని ఏమంటారు అంటే స్టెనోథర్మల్. భారతదేశం మొట్టమొదట జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఏదంటే BCG. కింది వాటిలో ఏ ఎంజైమ్స్ తక్కువగా జీవకృత్రిమ ప్రతిక్రియలో పాలు పంచుకుంటాయంటే లైగేజ్. చేప అంతరచివి ప్రధాన విధి ఏంటి అంటే సమస్థితి. మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపం వల్ల కలుగుతుంది అంటే దానికి సరైన సమాధానం ఫ్లాసిస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం గోవా. ఎథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి దేనికి సంబంధించిందంటే రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినది. కింది కణ విభజన లక్షణాల్లో జంతువులు వృక్షాలకు దేనిలో చాలా వ్యత్యాసం ఉందంటే చలన దశలో చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ మనందరికీ తెలుసు. మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియ ఏంటి అంటే బాష్పోత్సేకం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మనకి బాగా తెలుసు. ఎక్కడంటే పూణే. అలాగే అతి పొడవైన జంతువు జిరాఫీ. ఇండియా జాతీయ ఫలం ఏది అంటే మామిడి పండు. అలాగే భారతదేశం యొక్క జాతీయ వృక్షం ఏది అంటే మర్రి చెట్టు. సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం హైదరాబాద్. పయోమిర్ అనే వ్యాధి దేనికి సంబంధించింది అంటే అది గుండెకి సంబంధించినది. ఆంత్రం అని దేని భాగం అంటే చిన్న పేగు. బ్రాంకైటిస్ దేనికి సంబంధించినది అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధి. బెరియంను దేనికి వాడుతారు అంటే దానికి సరైన సమాధానం అన్నవాహిక ఎక్స్రే తీయడానికి. డయాలసిస్ దేని నివారణ కోసం వాడతారంటే మూత్రపిండాల క్షీణత పరిశీలించడానికి వాడతారు. నెఫ్రాలజీ దేనికి సంబంధించిన అధ్యయన శాస్త్రం అంటే మూత్రపిండాలకు సంబంధించిన శాస్త్రం. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగాన్ని దేన్ని పరిగణించవచ్చు అంటే ఆహార శృంఖలం. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించబడు చేప ఏది అంటే గాంబూసియా మొజాంబికా. కింది వాటిలో ప్రోటీన్ బ్లాక్స్ను నిర్మించేది అంటే అమైనో యాసిడ్స్. బ్యాక్టీరియం అయిన బాసిల్లస్ తురింజియోనిసిస్ నుంచి BT జన్యువును పంట మొక్కకు మార్పిడి చేస్తే దేనిపై నిరోధక శక్తిని చూపిస్తుంది అంటే ఇన్స్టెక్ట్స్. ప్రాంటోసిల్ అనేది ఒక డ్రగ్ అనమాట. ఉంది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యూటోరియల్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనుశ్రీ ట్యూటోరియల్స్.